12 జ్యోతిర్లింగాల సిరీస్ లో ఈరోజు ఎపిసోడ్ 11 రామేశ్వర జ్యోతిర్లింగం. సముద్రం ఒడిలో భక్తి మరియు కర్తవ్యాలు కలిసిన పవిత్ర స్థలం రామేశ్వరం. ఇది తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో అంబాన్ దీవిపై బంగాళాఖాతం మరియు మన్నార్ సముద్ర సంగమానికి సమీపంలో కొలువై ఉంది. పురాణాల ప్రకారం లంక యుద్ధంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించాడు. రావణుడు దుష్టుడైన అతడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు మరియు గొప్ప పండితుడు. అందువల్ల రావణ సంహారంతో రామునికి బ్రహ్మహత్య దోషం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. రాముడు ధర్మపరుడు కావడంతో తనపై వచ్చిన ఆ దోషాన్ని తొలగించుకోవాలని శివుడిని ఆరాధించాలని నిర్ణయించాడు. రాముడు హనుమంతుడిని కాశీకి పంపి శివలింగం తీసుకురమ్మన్నాడు. కానీ హనుమంతుడు తిరిగి రావడానికి సమయం పట్టింది. అప్పటికే పూజకు అనుకూలమైన శుభముహూర్తం దగ్గర పడింది. అప్పుడు సీతాదేవి సహాయంతో రాముడు సముద్ర తీరంలోని ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేశాడు. ఆ ఇసుక లింగాన్ని రాముడు భక్తితో ప్రతిష్ఠించి శివుడిని పూజించాడు. రాముడి భక్తికి మెచ్చిన శివుడు దర్శనమిచ్చి రామునికి వచ్చిన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించాడు. తర్వాత హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా రాముడు పూజించాడు. అందుకే రామేశ్వర ఆలయంలో 2 శివలింగాలు ప్రసిద్ధి. రామేశ్వరం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన క్షేత్రం. ఇక్కడి 22 తీర్థకుండల్లో స్నానం పాప విమోచనానికి ప్రతీకగా భావిస్తారు. రామేశ్వరం భక్తి కర్తవ్యాల సంఘం. నెక్స్ట్ వీడియోలో కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.